ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిక్ష ప్రతిష్ఠ మహోత్సవం గురువారం అత్యంత ఘనంగా జరిగింది. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ శ్రీ పూస్పాటి అశోక్ గజపతిరాజు దంపతుల చేతుల మీదుగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రామసనరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే పూస్పాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు, పూసప్పాటి వంశీయులు, పలువురు ప్రముఖులు, అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో సింహాచలం దేవస్థానం ఆగమ పాఠశాల శైవాగమ పండితులు కాళ్లకూరి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణ అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి కావడంతో మధ్యాహ్నం నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ విస్తరణ పనులు విజయవంతంగా పూర్తి అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా కలిసి వచ్చిందని చెప్పారు. దేవుని ముందు అందరూ సమానమేనని, అమ్మవారి కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మంచిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. తన తబనీనియాంగజ్వ పుట్టినరోజుకు ఒక రోజు ముందుగా ఈ పవిత్ర కార్యం పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా నమ్మిన వారికి నీవే కులదేవతవు, నమ్మని వారికి కూడా అమ్మవు నీవే. నమ్మిన వారికి నీవే కులదేవతవు, నమ్మని వారికి కూడా అమ్మవు నీవే. పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి, పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి. భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా. పుణ్యమంతో చేసినదో విజయనగరం, అంబా పాదం సోకిన పావన తీరం. పుణ్యమెంత చేసినదో విజయనగరం,
అంబా పాదం సోకిన పావన తీరం. అచట దారులన్నీ తల్లి వైపు పరుగులెడేనంట, అచట దారులన్నీ తల్లి వైపు పరుగులెడేనంట. వేపదరువులన్నీ దుష్ట జనుల దుమ్ము దులుకునంట. వేపదరువు కాదది పైడి మాంబ సన్నిధానమంట. భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా. తల్లి 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 పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబ మాంబ. భక్తుల ఆశా దీపం పైడి తల్లి క్షేత్రం. వేదన పొందిన జీవులను దరి చేర్చుకొను పైడి మాంబ. చీకటి బ్రతుకున వెలుగును విరజిమ్మె పైడి మాంబ. భవబంధములను బాపేటి బంగారు పైడి మాంబ. భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబ మాంబ. తల్లి 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 పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబ మాంబ. లోభిని త్యాగిగా మార్చే పైడి మాంబ రూపము, మూడుని జ్ఞానిగా మార్చే పైడి మాంబ శక్తి. జగజగాలలో అనంత రూపిణివై వెలసిన ఏ మతమైనా అపచారాలు లేకుండా, ఎందైతే గతంలో మనం అపచారాలు చూసుకున్నాం, నేను చెప్పక్కర్లేదు, మీరే రాస్తా ఉన్నారు. మన లడ్డూల్లో ఎంత కంగాలయిందో అని వింటా ఉన్నాము. జంతుకో లేదని కొందరు మూర్ఖులు, రసాయనాలే ఉన్నాయని. ఇలాగా వారికి కొందరు ఉన్నారు, మనకందరికీ ఇబ్బంది. ఇంకొక మూర్ఖత్వం చూసాం. బహుశా కసాయి వాళ్ళు కూడా హృదయం ఉంటుంది, కొన్ని ప్రభుత్వాలకి అది కూడా లేదు. గోవుల్ని మన గోశాల నిర్మానుష్యం అనాలా ఏమనాలి, అమానుషంగా, అంటే రాక్షసుడు కూడా కొంచెం హృదయం ఉంటుంది, వీరికి అది కూడా లేకుండా సంపడం. ఇవన్నీ మనం అందరూ అనుభవించున్నాం. మనకి ఆ బాధ నుంచి మన అందరినీ తప్పించుకోవాలని ఆ తల్లిని నేను ప్రార్థిస్తూ, మంచికి ప్రోత్సహించండి అని ఇంకోసారి ప్రార్థిస్తూ, మేము ఇక అడ్డు వచ్చే వాళ్ళందరికీ క్షమించమని వారందరి తరఫున కూడా తల్లిని కోరుతూ మీకు. అయితే కొందరు ఉన్నారు మేము ఇచ్చాము అని, వారు అహంని పెంచడానికి ప్రయత్నించిన పెద్దలు. మేము వారి గురించి మేమేమనము. ఆ దేవుడు మా ప్రార్థన ఏంటంటే మన అందరిలో అహం తగ్గించండి, మనకి సేవాభావం కలిగించండి. ఆ వరాన్ని మనం ఎక్కడున్నా, ప్రజాప్రతినిధులుగా వారున్నా, మాజీ ప్రజాప్రతినిధులుగా నేనున్నా, అధికారులున్నా, ఎవరున్నా, మనలో అహమ్ము తగ్గించి సేవాభావాన్ని పెంచాలి. అది మనం చేయవలసిన విషయం. దానికోసం అందరు సహకరించండి అని మేము కోరుతూ ఉంటాం తప్ప అంత మించి మేము వెళ్ళము. మా గేట్కి తాళాలు వేసి రోప్తో కట్టినా మేమేమి అనుకోలే. మా అదృష్టమని మా కృష్ణరాజు అలా బాధే లేదు, నాకు హాస్పిటల్ పంపించలే. ఆ దేవుడు కాపాడారు కనుక, లేకపోతే మేము కూడా హాస్పిటల్ ఎక్కుతున్నాం, దాంట్లో అనుమానం నాకైతే లేదు. సో అలాంటివి మనం వద్దు. మన అహంని తగ్గించుతూ
మనం అందరూ ప్రజాసేవ చేద్దాం. మన ధర్మాన్ని మనం సనాతనం చేసే బాధ్యత. మనం అందరు కలిసికట్టుగా ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు తీసుకుందామని మా చర్యలు అలాగుండాలి తప్ప అంత మించి మనం వెళ్ళకూడదని నా అభిప్రాయం. మీ ద్వారా మేము అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మాకు వ్యక్తిపరంగా మాకు ఎవరిపైన కక్ష లేదు. నాకు పోలీస్ స్టేషన్స్ పంపించిన, నేను హైకోర్టుకి పంపించిన, హైకోర్టు ఆ కేసెస్లో కొన్ని కేసెస్ స్క్వాష్ చేసిన, ఇంకా ఎన్ని కేసులు ఉన్నా ఇంకా లెక్క పెట్టాలని వేరే కథ. కానీ ఏదైనా మాకేం రాగ ద్వేషాలకి అతీతంగా మేము పని చేస్తామని ప్రమాణం చేసాం. ప్రజాప్రతినిధులు అందరు ప్రమాణం చేశారు. మీరు చేసిన ప్రమాణాన్ని అమలు చేసే ఆ జ్ఞానంని ఆ దేవుడు మమ్మల్ని అందరినీ ప్రసాదించాలని నేను ప్రార్థన.